హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి సిలబస్లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అనేది కొత్తగా వచ్చినటువంటి సిలబస్. టిఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినటువంటి సిలబస్ కమిటీ ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ. ఈ ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చింది. దీనికి గ్రూప్ 1 స్థాయిలో, గ్రూప్ 2 స్థాయిలో 150 మార్కులు ఉన్నాయి. అంటే ఈ ఒక్క విషయం పైన కనుక మనకు పూర్తి అవగాహన ఉంటే 150 మార్కులు మన జేబులో ఉన్నట్టే. ఏముంది సిలబస్లో అంటే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావాన్ని సిలబస్ కమిటీ 3 సెక్షన్లుగా డివైడ్ చేసింది. 3 సెక్షన్స్గా డివైడ్ చేసింది. నంబర్ 1 తెలంగాణ భావన. నంబర్ 2 సమీకరణ దశ. నంబర్ 3 రాష్ట్ర ఆవిర్భావం. దీనిపైన మనం విషయం పైన నేర్చుకుంటే 150 మార్కులు మనకు వచ్చినట్టే. తెలంగాణ భావన, సమీకరణ దశ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఏముంది ఇందులో? తెలంగాణ భావనలో ఏముంది అంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుండి ఈ ఆలోచన మొదలైంది, ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలి అనేది 1948 నుండి 1970 వరకు స్టార్ట్ అయింది. అంటే 1948 నుండి 1970 వరకు తెలంగాణ భావన. సమీకరణ దశ 1971 నుండి 1971 నుండి 1990 వరకు సమీకరణ దశ. రాష్ట్ర ఆవిర్భావం 1991 నుండి 2014 వరకు రాష్ట్ర ఆవిర్భావ దశ. వీటిపైన మనకు అవగాహన వస్తే మనం పూర్తిగా ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నట్టే. తెలంగాణ భావన, సమీకరణ దశ, రాష్ట్ర ఆవిర్భావం. ఏముంది 1948లో ఏం జరిగింది అంటే తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. సో తెలంగాణ చరిత్రకు మొట్టమొదటి తార్కాణమైనటువంటి ఉద్యమం ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అక్కడ నుండి మనం మొదలు పెడదాం. ఏ టాపిక్ నుండి? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే ప్రపంచ గతిని మార్చింది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్ సంస్థానంలో కానివ్వండి, రైతులను, ప్రజలను, కార్మికులను, కర్షకులను అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఏది అంటే అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే. ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో రాయబడ్డ ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే. ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి
మనం స్టార్ట్ చేద్దాం. ఏ పోరాటం చేశారు వీళ్ళు అంటే సాయుధ పోరాటం చేశారు. సాయుధులు అంటాం. నిరాయుధుడు అంటే ఆయుధం లేనివాడు. నిరాయుధుడు అంటే ఎలాంటి ఆయుధం లేనివాడు. సాయుధ బలగాలు అంటాం. సాయుధ బలగాలు అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. అంటే పెద్ద ఎత్తున ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసిరు. మరి ఎవరు చేసిరు ఈ సాయుధ పోరాటాన్ని అంటే రైతులు చేసిరు. రైతు ఎట్లుండాలి? హాయిగా పొలాలలో, గట్లల్లో, చేన్లల్లో ప్రశాంతమైనటువంటి జీవితం గడపాల్సినటువంటి రైతు తుపాకులు పట్టుకొని పోరాటం చేసింది. కాబట్టే ప్రపంచ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఎందుకు రైతుకి ఇంత కష్టం వచ్చి ఉండాలి అంటే రైతుకు ఎంత బాధ, ఎంత వేదన, రైతు పైన ఎంత పాశవికంగా దోపిడీ జరుగుంటే గడ్డిపోచ లాంటి రైతు గడ్డి పారగా మారి సాయుధ పోరాటాన్ని చేసిందనేది తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ పోరాటాన్ని ఎవరు చేశారు అంటే రైతులు చేసిరు. ఈ పోరాటాన్ని ఎవరు చేసిరు? రైతులు చేసిరు. ఏ పోరాటాన్ని అంటే సాయుధ పోరాటాన్ని. ఎక్కడ జరిగింది అసలు ఈ పోరాటం? ఎక్కడ జరిగింది అంటే ప్రధానంగా నల్గొండ, పాత కరీంనగర్, వరంగల్, అప్పటికింకా ఖమ్మం రాలేదండి, ఖమ్మం, ఇలాంటి ప్రాంతాల్లో జరిగింది. ఎక్కడ జరిగింది సాయుధ పోరాటం అంటే ప్రధానంగా నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాయుధ పోరాటం జరిగింది. ఏ పార్టీ దీనికి మద్దతు ఇచ్చింది అంటే అప్పుడు ఇప్పుడు రైతుల పక్షాన్ని నిలబడ్డ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఏ పార్టీ అండగా నిలబడ్డది? కమ్యూనిస్ట్ పార్టీ ఈ పోరాటానికి అండగా నిలబడ్డది. ఎవరప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా పేరు చెందింది అంటే అప్పుడు పేరున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి నేతృత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ సారథ్యంలో రైతులు చేసినటువంటి పోరాటం ఏది? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. రైట్. దేనికోసం ఈ పోరాటం? హాయిగా బతకొచ్చు కదా, ప్రశాంతంగా జీవితం గడపచ్చు కదా అంటే తిందామంటే తిండి లేదు, వేసుకుందామంటే బట్ట లేదు. పోనీ మన బతుకు మనం బతికి హాయిగా ప్రశాంతంగా నిద్రపోదామా అంటే మనకు నిద్రపోయే స్వేచ్ఛ కూడా లేదు. ఎందుకు అంటే మన బతుకులు బానిస బతుకులైపోయినాయి. బాంచన్ దొర నీ కాల్ మొక్తా, అయ్యా నీ కాల్ మొక్తా బాంచన్, నీ బానిసన్ నేను అనే బతుకులైపోయినాయి. అంటే రైతుకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అవును, కనీసం మనం పండించే పంట మనకు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. కష్టపడి పనిచేసేటటువంటి రైతు గంజి తాగాలన్నా దొరలు అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మనిషికి స్వేచ్ఛ లేదు. దేనికోసం ఈ పోరాటం అంటే భూమి కోసం, భుక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం జరిగింది సాయుధ పోరాటం. దేనికోసం? భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం జరిగిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ సాయుధ పోరాట నినాదమే మనిషి ఆ రోజుల్లో వేరే పనులు లేవు కాబట్టి ఉన్నది ఒకటే పని, దున్నడం. దున్నే వానిదే భూమి అనే నినాదం ఇచ్చారు. ఏ నినాదం? దున్నే వానిదే భూమి అనే నినాదంతో సాయుధ పోరాటం నల్గొండ, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ప్రారంభమై కమ్యూనిస్టు పార్టీ అండదండలతో రావి నారాయణ రెడ్డి నేతృత్వంలో ప్రారంభమైంది. మళ్ళీ ఎవరికి వ్యతిరేకంగా ఈ పోరాటం? ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. తుపాకులు పట్టుకున్న రైతులు, వేల మంది, లక్షల మంది రైతులు ప్రాణాలను సైతం తెగించి పోరాటం చేస్తున్నారు. మళ్ళీ ఎవరికి వ్యతిరేకంగా అంటే ఈ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా జరిగిందంటే ఈ పోరాటం భూస్వాములకు వ్యతిరేకంగా జరిగింది. భూస్వాములకు, ల్యాండ్ లార్డ్స్, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగింది. మరి అప్పుడున్నటువంటి భూస్వాములు ఎవరు? అప్పుడున్నటువంటి భూస్వాములు ఎవరంటే నిజాం, రజాకార్లు, దొరలు. ఆ రోజుల్లో ఉన్నటువంటి భూమి మొత్తం పూర్తిగా వీళ్ళ ఆధీనంలో మాత్రమే ఉండేది. సో ఆ రోజుల్లో భూస్వాములకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగితే అప్పుడున్నటువంటి భూస్వాములు నిజాం,
దొరలు, రజాకారులు వీళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా? భూస్వాములకు వ్యతిరేకంగా. ఏం నినాదం ఇచ్చి? దున్నేవానిదే భూమి. దేనికోసం ఈ పోరాటం? భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం ఈ పోరాటం జరిగింది. కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో, రావి నారాయణ రెడ్డి సారథ్యంలో నల్గొండ, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో రైతులు చేసినటువంటి పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. మళ్ళీ ఎప్పుడు జరిగింది ఈ పోరాటం? ఎప్పుడు జరిగింది అనేది చూడండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుండి 1951 ఈ ప్రాంతంలో జరిగింది. ఎప్పుడు జరిగిందని? 1946 నుండి 1951 ఈ మధ్యకాలంలో జరిగింది. ఈ సాయుధ పోరాటం జరిగిన రోజులు దాదాపు 4500 మంది రైతులు తమ యొక్క రక్తాన్ని ఈ భూమి కోసం ధారపోసారు. కాబట్టి అంటాం, ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన, ఎవరి రక్తం బిచట ఏరులై పారెను, ఎవరి త్యాగం పోరు నారులై మొలిసెను. 4500 మంది రైతులు తమ రక్తాన్ని ధారపోసి రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించారు. ఏ మధ్యకాలంలో? 1946 నుండి 1951 మధ్యకాలంలో జరిగింది. రైట్. ఈ సాయుధ పోరాటం రావడానికి గల కారణాలేంది? ఈ సాయుధ పోరాటాన్ని నడిపించినటువంటి నాయకులు ఎవరు? ఈ సాయుధ పోరాటం ఆగిపోవడానికి కారణాలేంది? ఈ సాయుధ పోరాటం వల్ల మనకు జరిగినటువంటి లాభాలేంటి? సాయుధ పోరాటం ఇప్పటికి కూడా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది అంటున్నాం. అసలు ఆ పోరాటం ఎందుకు జరిగింది? ఏ నాయకులు చేసిరు? దానివల్ల ఫలితాలేంటి? ఎందుకు ఆగిపోయింది? ఇప్పటికి కూడా దీని ప్రభావం తెలంగాణలో ఎందుకుంది? ఇలాంటి విషయాలన్నీ నేర్చుకుందాం. రైట్. సో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం, సాయుధ పోరాటం రావడానికి గల కారణాలేంటి? సాయుధ పోరాటం రావడానికి గల కారణాలు, ప్రధానమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి గడీల వ్యవస్థ. గడీల వ్యవస్థ అంటే, గడి అంటే పదానికి అర్థం కోట. ఇది మహారాష్ట్రలోని మరాఠా పదమైనటువంటి గడ్ అనే పదం నుండి వచ్చింది. అంటే గడీల పరిపాలన జరిగింది. ఆ రోజుల్లో దొరలు, భూస్వాములంతా కలిసి గడీల్లో ఉంటూ ప్రజలపైన పెత్తనాన్ని చెలాయించారు. ఆ గడీల వ్యవస్థ మొట్టమొదటి కారణం. రెండవ కారణం భూస్వామ్య వ్యవస్థ. దున్నేవాడిదే భూమి అని మనం అంటున్నాం, కానీ ఆ రోజుల్లో నిజాం తన అవసరాలకే 10% భూమి వాడుకున్నాం. ఆ తర్వాత ఉన్నటువంటి భూమి రజాకారుల చేతుల్లో, దొరల చేతుల్లో మగ్గిపోయింది తప్ప పేదవాడికి భూమి రాలేదు. ఆ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, గడీలకు వ్యతిరేకంగా, దొరల పాలనకు వ్యతిరేకంగా, అంతేకాకుండా ప్రధానమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలు ఆ రోజు సమాజంలోని సామాజిక వ్యవస్థలు, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, ఆ తర్వాత ఉన్నటువంటి బాగేలా అనే వ్యవస్థ, నిర్బంధ శ్రమ చేయించారు, బలవంతంగా బానిసలుగా మార్చారు. ఆ బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వెట్టి చాకిరీ వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి తిరుగుబాటు చేయించింది. ఆ తిరుగుబాటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ కారణాల్లో మొట్టమొదటి కారణం ఏది అంటే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రధానంగా రావడానికి కారణం ఏంటి అంటే గడీల వ్యవస్థ. ఏ వ్యవస్థ? గడీల వ్యవస్థ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రావడానికి కారణాలు, అందులో ప్రధానమైనటువంటి కారణం గడీల వ్యవస్థ. రైట్. గడ్ అనే పదం నుండి వచ్చింది. గడి అనే పదం ఏ భాష పదం ఇది? మరాఠా. మరాఠా పదం. ఏంది గడ్ అనే పదానికి అర్థం? గడ్ అనే పదానికి అర్థం కోట. గడ్ అనే పదానికి అర్థం ఏందండి? కోట. ఎవరి గడి పాలకుడు?
సాధారణంగా తెలంగాణలో గడి పాలకుల్ని మనం దొరలు అన్నారు. గడిల పాలకుల్ని ఏమన్నామండి? దొరలు అన్నాం. తెలంగాణలో 100% మంది దొరలు ఎవరంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. తెలంగాణలో 100% మంది దొరలు ఎవరు అంటే రెడ్డిలే. ఈ గడీలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఎందుకు గడీలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది అంటే గడీల వ్యవస్థ పేరుపైన అనేక అరాచకాలు జరిగాయి. గడీల వ్యవస్థ పైన అనేక అరాచకాలు జరిగాయి. బలవంతంగా ప్రజల నుండి పనులు వసూలు చేసిరు, వాళ్ళ దగ్గర వెట్టి చాకిరీ చేయించిరు, వాళ్ళను పురుగుల కన్నా పశువుల కన్నా హీనంగా చూసిరు. అగో ఆ గడీలు చేసిన అరాచకాలు భరించలేకనే సాయుధ పోరాటం మొదలైంది. ఆ సాయుధ పోరాటంలో ప్రధానమైన కారణం గడీల వ్యవస్థ అయితే ఈ గడీల వ్యవస్థకు తిరుగుబాటు జరిగింది. అందులో మొట్టమొదటి తిరుగుబాటు ఎక్కడ జరిగింది అంటే విష్ణునూరు గడి నుండి జరిగింది. విష్ణునూరు గడి నుండి జరిగింది. ఎవరి విష్ణునూరు గడి పాలకుడు? రాపాక రామచంద్రారెడ్డి. రాపాక రామచంద్రారెడ్డి. ఎక్కడుంది ప్రస్తుతం ఈ గడి? ఈ విష్ణునూరు అనేటటువంటి గడి ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉంది. ప్రస్తుతం జనగామ అనే జిల్లాలో ఉంది. ఈ విష్ణునూరు గడి పాలకుడే రాపాక రామచంద్రారెడ్డి. ఏం చేసింది రాపాక రామచంద్రారెడ్డి అంటే చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ తన ఆధీనంలో పెట్టుకొని ప్రజలపైన అరాచకాలు చేసింది. పేరుకు మాత్రం ఏకపత్ని వ్రతుడు. రాపాక రామచంద్రారెడ్డి ఏకపత్ని వ్రతుడు, కానీ ప్రజలను మాత్రం చీల్చి చీల్చి చెండాడింది. వాడి అరాచకాలకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. ఏం అరాచకాలు చేసిండు వీడు అంటే 1940లో షేక్ బందగి అనేటటువంటి ఒక సాధారణ రైతు తన పొలాన్ని పండించుకుంటూ జీవితాన్ని గడిపిస్తున్నాడు. ఎవరండి? షేక్ బందగి. షేక్ బందగి అనే రైతు 1940 సంవత్సరంలో తన పొలాన్ని పండించుకుంటూ సాధారణంగా జీవితం గడిపిస్తున్నాడు. రాపాక రామచంద్రారెడ్డి అండదండలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రజల యొక్క భూములను కబ్జాలు చేస్తున్నారు, దోచుకుంటున్నారు. అట్లా రాపాక రామచంద్రారెడ్డి అనుచరుడు, రాపాక రామచంద్రారెడ్డి అనుచరుడైనటువంటి అబ్బాస్ అలీ, రాపాక రామచంద్రారెడ్డి అనుచరుడైనటువంటి అబ్బాస్ అలీ తన సోదరుడైనటువంటి షేక్ బందగి యొక్క పొలాన్ని కబ్జా చేసింది. కానీ షేక్ బందగికి తెలుసు దీనికి అంతటికీ కారణం అబ్బాస్ అలీ కాదు, దీని వెనకాలన్నటువంటి ప్రధానమైనటువంటి కారకుడు ఎవరు అంటే రాపాక రామచంద్రారెడ్డి. రాపాక రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి, అయ్యా బాంచన్ని కాల్మొక్తా, నా భూమి నాకు ఇప్పించు అంటే, ఏంద్రా నీకు ఇచ్చేది, ఎవడు చెప్పుకుంటో చెప్పకపో, ఈ భూమి నాది అని రాపాక చెప్పింది. ఆ రోజులో భూమి తప్ప వేరే పని లేదు కాబట్టి యువకుడైనటువంటి కష్టపడే తత్వం ఉన్నటువంటి షేక్ బందగి చక్కగా నడుచుకుంటూ హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టు షేక్ బందగి యొక్క వాదనలన్నీ విని ఈ భూమి నీదే అని రాసిచ్చింది. ఊళ్ళో రాపాక రామచంద్రారెడ్డి ఇజ్జత్ అంతా మట్ల కలిసిపోయింది. ఆహా, వీడు నన్నే ఎదిరిస్తాడా అని కక్షగట్టినటువంటి రాపాక రామచంద్రారెడ్డి 1940 జూలై చివరిలో షేక్ బందగిని అతి కిరాతకంగా కట్టెలతో కొట్టి కత్తులతో పొడిచి చంపేసింది. తెలంగాణలో తొలి అమరుడు ఎవరు అంటే షేక్ బందగి. కాబట్టి ఏమంటామంటే మన షేక్ బందగి అంటాం. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల్లో దొరలకు వ్యతిరేకంగా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే షేక్ బందగి. కాబట్టి ఇతన్ని తొలి అమరుడు అంటాం. 1940
జూలై 21వ తారీఖు నాడు రాపాక రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళి తన ప్రాణాలను త్యజించినటువంటి వీరుడు ఎవరంటే షేక్ బందగి తొలి అమరుడు. ఇతని స్వస్థలం ఎక్కడ అన్నాడు. షేక్ బందగి స్వస్థలం కామారెడ్డి గూడెం. ఎక్కడుంది కామారెడ్డి గూడెం అనే గ్రామం? దేవరుప్పుల అనే మండలం జనగామ జిల్లాలో ఉంది. కామారెడ్డి గూడెం దేవరుప్పుల మండలం జనగామ జిల్లాలో ఉంది. షేక్ బందగి మొట్టమొదటిసారిగా తన ప్రాణాలను ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వదిలిపెట్టింది. అప్పుడే షేక్ బందగికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మొట్టమొదటిసారిగా నాటకం వచ్చింది. ఆ నాటకమే మా భూమి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రాణం ఇచ్చినటువంటి ఊపిరిని ఇచ్చినటువంటి నాటకం ఏదంటే మా భూమి. ఈ మా భూమి నాటకమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రాణం పోసింది. మనకు అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్లో కూడా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నాటకం ఏది అంటే మా భూమి అనే నాటకం. ఏ నాటకం? మా భూమి అనే నాటకం. ఎవరు రాసిరు ఈ నాటకాన్ని అంటే షేక్ బందగికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, షేక్ బందగికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వచ్చినటువంటి నాటకం మా భూమి అనే నాటకం. ఎవరు రాసిరు ఈ నాటకాన్ని? మా భూమి అనే నాటకాన్ని రాసింది సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావులు షేక్ బందగికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మా భూమి అనే నాటకాన్ని రాశారు. ఈ మా భూమి నాటకమే ప్రపంచ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ప్రపంచంలోని అన్ని వేదికలపైన అనేక భాషల్లో తర్జుమా చేయబడ్డ నాటకం ఏదంటే మా భూమి. అట్లా మొట్టమొదటిసారిగా విష్ణురు గడికి వ్యతిరేకంగా తన భూమి కోసం పోరాటం చేసిన మొట్టమొదటి వీరుడు ఎవరంటే షేక్ బందగి. ఆ షేక్ బందగి మరణమే అనేక ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. ఇదే విష్ణుడు గడి పాలకుడైనటువంటి రాపాక రామచంద్రారెడ్డి తల్లి